అందరికీ నమస్కారం అండి. జ్యోతిష్య ప్రియులందరికీ స్వాగతం. మీ శక్తికి, మీ ధైర్యానికి, మీ ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన సింహరాశి వారికి ప్రత్యేక స్వాగతం. సింహరాశి వారు మీరు సింహ స్వభావం కలవారు. మీరు నడిచే చోట వెలుగు ఉంటుంది. మీరు మాట్లాడే మాటలో ధైర్యం ఉంటుంది. మీరు చేసే పనిలో నాయకత్వం ఉంటుంది. మీ ఉనికి ఎప్పుడు ఆకట్టుకునేలా ఉంటుంది. సింహరాశి వారు ఈ నవంబర్ నెల మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులను తెచ్చే, కొన్ని పరీక్షలను చూపించే, అలాగే ఎవరైతే మీ వెనుక ఉన్నారో, ఎవరైతే మీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారో వారిని గుర్తించగలిగే ఒక ముఖ్యమైన నెలగా ఇది ఉండబోతుంది. సూర్యుడి శక్తి మిమ్మల్ని నడిపించబోతుంది. మరి ఈ నెలలో మీ మనస్తత్వం, అదృష్టం, ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ ఎలా ఉండబోతున్నాయో లోతుగా చూద్దాం. సింహరాశి వారు ఈ జాతకం చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక ముఖ్య పరిహారం చివరిలో ఉంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారు సూర్యుని ప్రభావంతో పుట్టినవారు కాబట్టి వీరి ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఆకాశాన్ని తాకుతుంది. వీరిలో ఒక గొప్ప కళాకారుడు, ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ప్రేమికుడు దాగి ఉంటాడు. నాయకత్వ లక్షణం మీరు సహజ సిద్ధమైన నాయకులు. మీరు ఏ సభలో ఉన్నా మీ మాటే చివరి మాటగా ఉండాలని, మీరే కేంద్రీకంగా ఉండాలని కోరుకుంటారు. ఈ కోరిక మీకు విజయాలను ఇస్తుంది, కానీ కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిని కూడా చేస్తుంది. సింహరాశి వారికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తాము చేసే పనిలో పర్ఫెక్షన్ కోసం తాము ఎంత శక్తిని అయినా వేచిస్తారు. వీరికి నేను చెయ్యలేను అనే మాట అస్సలు తెలియదు. వీరు గౌరవం కోసం బ్రతికేవారు. ఎవరినైనా వీరికి ఇచ్చిన మాట తప్పినా లేదా వీరిని అగౌరవపరిచినా దాన్ని అస్సలు సహించలేరు. అయితే కొన్నిసార్లు ఆ ఆత్మవిశ్వాసమే అహంకారంగా, ఈగో మారే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఈ నవంబర్ నెలలో మీరు మీ ఈగోను కొంచెం తగ్గించి వినమ్రతను పెంచితే మీ చుట్టూ ఉన్నవారే కాదు, విశ్వం కూడా మీకు మద్దతుగా నిలుస్తుంది. సింహరాశి వారు ఈ నెలలో నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. అది మీ 4వ ఇల్లు, గృహం, తల్లి సౌకర్యంలోకి ప్రవేశించడం. ఈ మార్పు కారణంగా ఇప్పుడు మీరు ఒక మార్పు దశలో ఉన్నారు. గత కొంతకాలం వెనుకకు మళ్ళిన మీ అదృష్టం మళ్ళీ మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతుంది. సింహరాశి వారు మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిళ్లు, నిరాశలు నెమ్మదిగా తగ్గుతాయి. ఈ నవంబర్ నుంచి మీ ఆత్మవిశ్వాసం, మీ కీర్తి మళ్ళీ పెరుగుతుంది. గృహం స్థానంలో సూర్యుడు సంచరించడం వల్ల కుటుంబంలో మీరు కొన్ని మార్పులు చేయగలుగుతారు. అయితే తల్లి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. జ్యోతిష్య ప్రకారం సూర్యుడు మీకు అనుకూలంగా కదులుతుండటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా నవంబర్ 10 నుండి 24 మధ్య మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ఈ నెల మీకు ఒక పండుగ లాంటిది. వృత్తి స్థానంలో కొత్త వెలుగు కనిపిస్తుంది. కొత్త అవకాశాలు, మీకు కొత్త ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మీ చేతిలోకి వస్తాయి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది గొప్ప సమయమని చెప్పుకోవచ్చు. మీరు చూపించే క్రమశిక్షణ, మీరు చేసే సమయపాలన మీ పై అధికారులను ఆకట్టుకుంటాయి. మీరు పనిచేసే చోట మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నవంబర్ 15 తర్వాత ప్రమోషన్ అవకాశాలు లేదా జీతంలో పెరుగుదల మీకు ఉంటుంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ నెల లాభదాయకమైన ఒప్పందాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్యంతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అవి మీరు సహనంతో, నిజాయితీగా మాట్లాడడం ద్వారా పరిష్కరించబడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి నవంబర్ 17 తర్వాత మంచి సమయమని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు మీరు ప్రతి ఆదివారం ఉదయాన్నే సూర్యదేవునికి ఎర్రని పూలతో జలాభిషేకం చేయండి. అలాగే ఓం సూర్యో నమః అని 11 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల మీకు ఉద్యోగంలో స్థిరతత్వం, కీర్తి, అపరిమితమైన ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ఈ నవంబర్ నెలలో మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు. ఇంటి పనులు, వాహన మరమ్మతులు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల మీద డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. ఈ ఖర్చులు మీకు ఇబ్బంది కలిగించకపోవచ్చు, కానీ మీ పొదుపు మీద ప్రభావం చూపిస్తాయి.
మీ ఆర్థిక వనరులు పెరుగుతాయి. కొంతమంది సింహరాశి వారికి అకస్మాత్తుగా వచ్చిన డబ్బు లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఫలితంగా దొరికిన ఆస్తి ప్రయోజనం ఉంటుంది. మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే నవంబర్ 17 తేదీ తర్వాత మీకు మంచి ఫలితాలు వస్తాయి. రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్ కంటే స్థిరమైన ప్రణాళికలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని తెలుసుకోండి. సింహరాశి వారు మీరు ప్రతి గురువారం రోజున పసుపు బట్టలు ధరించడం, విష్ణుమూర్తికి నమస్కరించడం లేదా లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించడం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రేమలో ఉన్న సింహరాశి వారికి ఈ నెల మిక్స్ రిజల్ట్స్ ఉంటుంది. మీ ఆధిపత్య స్వభావం కారణంగా మీ ప్రేమలో కొంత భావోద్వేగం పెరుగుతుంది. మీ ప్రియురాలు లేదా ప్రియుడు నుంచి చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీ మాట నిక్కచ్చిగా ఉన్న ఎదుటి వారికి అది కఠినంగా అనిపించవచ్చు. మీ భాగస్వామితో నీతిగా నిజాయితీగా మాట్లాడితే అన్ని సమస్యలు సరి చేసుకోవచ్చు. మీ ప్రేమకు మరింత స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఈ నెల మీకు ఒక అవకాశం ఇస్తుంది. వివాహితులకు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వాటిని అహంకారానికి పోకుండా అర్థం చేసుకొని పరిష్కరించండి. మీ ప్రొఫెషనల్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఈ నెలలో కుటుంబంతో కలిసి ఒక తీర్థయాత్ర లేదా విహారయాత్రకు వెళ్ళడం మంచిది. సింహరాశి వారు మీరు ప్రతి శుక్రవారం రోజున తెల్ల పూలు, జాస్మిన్ లేదా మల్లెపూలు దానం చేయడం లేదా దంపతులు కలిసి దుర్గాదేవిని పూజించడం మీ ప్రేమ సంబంధాలను, దాంపత్యాన్ని బలపరుస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే మీ శక్తి కొంచెం చదువుపై దృష్టి కాన్సంట్రేషన్ తగ్గించే అవకాశం ఉంది. సోషల్ మీడియా, స్నేహితులు లేదా ఇతర డిస్ట్రాక్షన్ వల్ల చదువుపై దృష్టి తగ్గకూడదు. ముఖ్యంగా నెల మొదటి భాగంలో మీ చదువు మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఇంటర్వ్యూ లేదా పరీక్షలకు హాజరయ్యేవారు గురువారం రోజున ప్రయత్నిస్తే విజయం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మీ శక్తి స్థానంలో ఉన్న గ్రహాల మద్దతు మీకు ఎక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యలో విదేశీ అవకాశాలు కోరుకునే వారికి కూడా ఈ నెలలో ఒక సానుకూల పరిణామం వస్తుంది. ముఖ్యంగా నవంబర్ 22 తర్వాత మీరు దరఖాస్తు చేసుకుంటే మంచి ఫలితం మీకు వస్తుంది. ఆరోగ్యం పరంగా సింహరాశి వారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చిన్న ఆలస్యం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. మానసిక ఆరోగ్యం మీకు నిద్రలేమి, తలనొప్పులు లేదా వృత్తిపరమైన ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువగా ఉండవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు సమస్యలు తలెత్తవచ్చు. ఉష్ణజన్య సమస్యలు లేదా గ్యాస్ సమస్యలు తలెత్తవచ్చు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోండి. సమయానికి తినడం, సమయానికి పడుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడవండి లేదా యోగా చేయండి. సింహరాశి వారు ప్రతి ఆదివారం రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని జపించండి. ఇది శరీరానికి శక్తినిస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం ఆదిత్యాయ నమః అని జపించండి లేదా వినండి. మీకు ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఈ నెలలో కొంతమంది సింహరాశి వారికి నరదిష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంది. మీ విజయాలు, మీ ప్రమోషన్ లేదా మీరు కొత్తగా కొనుగోలు చేసిన వస్తువులు చుట్టుపక్కల వారి అసూయను పెంచవచ్చు. ఎవరు అసూయ పడుతున్నారు? మీ కీర్తి, మీ మాట, మీ వ్యక్తిత్వం ఇవన్నీ కొందరికి అసూయ పుట్టిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ స్థలంలో మీపై అసూయతో ఉండే సూచనలు ఉండవచ్చు. వారి మాటలకు, చర్యలకు దూరంగా ఉండండి. కానీ ఆందోళన చెందకండి. సింహరాశి వారు ఎప్పుడు చివరికి గెలుస్తారు. మీ సత్యత, మీ ధైర్యం మీకు రక్షణగా నిలుస్తాయి. సింహరాశి వారు ప్రతి మంగళవారం రోజున ఒక నిమ్మకాయ, గల్లుప్పు తీసుకొని దిష్టి తీసుకోవడం చేయండి. దీనివల్ల దిష్టి దోషాలు తగ్గిపోతాయి. అలాగే హనుమాన్ చాలీస పఠించడం మిమ్మల్ని అన్ని రకాల దుష్ట శక్తులు నుండి రక్షిస్తుంది. సింహరాశి వారు మీ అదృష్టపు రంగులు ఎరుపు, బంగారుపు రంగు, పసుపు, రెడ్, గోల్డ్, ఎల్లో. ఈ నెలలో ఈ రంగులు దుస్తులు ధరించడం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. మీ అదృష్టపు సంఖ్యలు 7, 10, 18, 25. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించడం చాలా మంచిది. అదృష్టపు సంఖ్య 1. సింహరాశి వారు మీరు పెద్దల మాట వినండి. మీరు కోపంగా మాట్లాడితే కుటుంబ సభ్యులు బాధపడతారు. మీ ప్రేమను, ఆప్యాయతను చూపించండి. స్నేహితులతో మితంగా మెలగండి.
మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. ప్రతిదీ మనసులో ఉంచుకొని నిశ్చలంగా ఆలోచిస్తే గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూసి కనీసం 5 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడి ఓం సూర్యాయ నమః అని చెప్పడం అత్యంత శుభప్రదం. సింహరాశి వారు మీరు పక్షులకు గింజలు వేయడం లేదా పేద విద్యార్థులకు సహాయం చేయడం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. సింహరాశి వారు ఈ నవంబర్ నెల మీకు మళ్ళీ ఉజ్వలమైన మార్గం చూపిస్తుంది. ఈ నెల మిమ్మల్ని పాత ఒత్తిడి నుండి బయటపడేసే విజయం వైపు నడిపిస్తుంది. మీ ధైర్యం, మీ విశ్వాసం, మీ శక్తి ఇవే మీ విజయానికి ఆయుధాలు. మీ మీద నమ్మకం ఉంచండి. మీరు ఎక్కడ ఉన్న అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు పుట్టుకతోనే నాయకులు. మీరు చరిత్ర సృష్టించడానికి పుట్టారు. నవంబర్ నెలలో సింహరాశిలా గర్జించండి. సింహరాశి వారు ఈ జాతకం మీకు నచ్చిందా? మీ జీవితంలో కొత్త మార్పులను కోరుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు సింహరాశి వారు మీ రాశి గురించి మరిన్ని అద్భుతమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు. జై సూర్య భగవాన్.